Welcome to my YouTube channel. Today I teach 6 sentences, new sentences. Every day we learn new sentences. We will speak English confidently and fluently. First sentence. ఒక పొలిటీషియన్ ఇలా అంటున్నాను అనమాట. ఒక పొలిటీషియన్గా నేను ప్రజలకు సేవ చేయాలి. యాజ్ ఏ పొలిటీషియన్ ఐ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్. ఇక్కడ పొలిటీషియన్ బదులు ఏదైనా పెట్టుకోవచ్చు. యాజ్ ఏ టీచర్ ఐ హ్యావ్ టు సర్వ్ ద స్టూడెంట్స్. ఇక్కడ పొలిటీషియన్ యాజ్ ఏ తర్వాత ఏదైనా పెట్టి యాజ్ ఎ బ్యాంకర్ వీ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్. ఇలా యాజ్ ఎ పొలిటీషియన్ వీ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్. ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ వచ్చి ఇలా అంటున్నాడు అనమాట. ఏమి సపోజ్ ఇప్పుడు వండర్లా ఇలాంటివి ఉంటాయి. అక్కడ కొన్ని జైంట్ వీల్స్ వాటర్ గేమ్స్ ఉంటాయి. దీనిని అట్రాక్షన్స్ అనమాట. అట్రాక్షన్స్ అని అంటారు. జైంట్ వీల్ని వాటర్ గేమ్స్ ఇంగ్లీష్లో. అంటే జైంట్ వీల్స్ వాటర్ గేమ్స్ అని కావు, ఇలా డిఫరెంట్ ఉండేదాన్ని అట్రాక్షన్స్ అంటారు. కొన్ని అట్రాక్షన్స్ ఫీ ఉంటాయి, కొన్ని అట్రాక్షన్స్ ఫీ ఉండవు అని చెప్పాడు గైడ్. కొన్ని అట్రాక్షన్స్ ఫీ ఉంటాయి, మనం అవి చేయాలంటే మనం డబ్బులు పే చేయాలి. సమ్ అట్రాక్షన్ హ్యావ్ ఎ ఫీ, వీ హ్యావ్ టు పే మనీ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్. అంటే కొన్ని అట్రాక్షన్స్ ఫీ ఉంటాయి, మనం చేయాలంటే పే చేయాలి. ఇది సెకండ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ వచ్చి అపార్ట్మెంట్ ఈజ్ ఏ రెంటెడ్ లివింగ్ స్పేస్ ఇన్ ఏ బిల్డింగ్ విత్ మల్టిపుల్ యూనిట్స్. అపార్ట్మెంట్ అనేది అద్దెకిచ్చే స్థలం, దాంట్లో ఎక్కువ గదులు ఉంటాయి. ఇది థర్డ్ సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్ వచ్చి ఇఫ్ యూ లివ్ ఇన్ అపార్ట్మెంట్ యూ పే రెంట్, యూ సెండ్ మనీ టు సమ్వన్ ఎవ్రీ మంత్ సో దట్ యు ఆర్ అలౌడ్ టు లివ్ దేర్. అంటే అపార్ట్మెంట్లో ఉండాలంటే రెంట్ పే చేయాలి. అక్కడ ప్రతి నెల మనం రెంట్ పే చేస్తుంటే వారు మనల్ని నివసించడానికి అలౌ చేస్తారు. ఇది ఫోర్త్ సెంటెన్స్. ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చి ఒకతను పోస్ట్ చేయడానికి ఒక అబ్బాయి వెళ్ళాడు. అప్పుడు పోస్ట్ మాస్టర్ అడుగుతున్నాడు, ఎన్నోసార్లు పంపిస్తున్నాను. ఇది మొదటిసారి నేను పంపిస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. ఇది నేను మొదటిసారి పంపిస్తున్నాను అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ సెండింగ్. ఇది ఫిఫ్త్ సెంటెన్స్. ఫైనల్గా సిక్స్త్ సెంటెన్స్ వచ్చి అంటే అతను బాగా ఇంగ్లీష్ మాట్లాడినాడు అనుకోండి, అది నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్తారనమాట. అతను మాట్లాడిన ఇంగ్లీష్ నేను అర్థం చేసుకోలేకపోయాను. దీన్ని ఎలా చెప్పాలి చూడండి. హీ స్పోక్ ఇన్ ఇంగ్లీష్ I couldn't understand properly. He spoke in English which I couldn't understand properly. ఇది సిక్స్త్ సెంటెన్స్. అన్నీ ఓసారి చెప్తుందండి. యాజ్ ఎ పొలిటీషియన్ ఐ హ్యావ్ టు సర్వ్ ద పీపుల్. ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ వచ్చి సమ్ అట్రాక్షన్స్ హ్యావ్ ఫీ, వీ హ్యావ్ టు పే మనీ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్. ఇది సెకండ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ అపార్ట్మెంట్ ఈజ్ ఏ రెంటెడ్ లివింగ్ స్పేస్ ఇన్ ఏ బిల్డింగ్ విత్ మల్టిపుల్ యూనిట్స్. ఇది థర్డ్ సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్ if you live in apartment you pay rent, you send money to someone every month so that you are allowed to live there. This is fourth. Fifth sentence, this is the first time that I am sending. Sixth sentence, you have to sixth sentence which spoke in English. He spoke in English which I couldn't understand properly. If you like it, share, subscribe. Thank you all.